మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ధర్మవరం పట్టణంలోని మార్తి నగర్కు చెందిన డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న షబీనా 4 సంవత్సరాలుగా లివర్ వ్యాధితో బాధపడుతుంది. ఇప్పటికే తల్లిదండ్రులు అనేక హాస్పిటల్లో చికిత్స చేపించారు. అయితే నెల రోజుల నుండి బెంగళూరులో చికిత్స చేపిస్తున్నారు. మీ కుమార్తెకు 80% లివర్ డ్యామేజ్ అయిందని, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలని, దానికి 25 లక్షల దాకా ఖర్చు అవుతుందని, ఆ అమౌంట్ సిద్ధం చేసుకోవాలని తల్లిదండ్రులకు తెలిపారు. అయితే వీరి తండ్రి ఒక పెయింటర్ దినకూలిగా పనిచేస్తున్నాడు. నా దగ్గర అంత స్తోమత లేదని, ఇప్పటికే నా దగ్గర ఉన్న 4-5 లక్షలు ఖర్చు పెట్టి నేను నా కుమార్తెకు చికిత్స చేపించానని, నా దగ్గర 20 లక్షలు పెట్టి అంత స్తోమత లేదని, దాతలు కానీ ప్రభుత్వం కానీ పెద్ద మనసుతో సహాయం చేయాలని వారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఈ డిగ్రీ చదువుతున్న ఒక పేద విద్యార్థికి కొత్త జీవితం ఇవ్వాలని దాతలని వారు వేడుకుంటున్నారు. అల్తాపూర్ ఏం పని చేస్తారు మీరు? పెయింటింగ్ పని చేస్తాను. పెయింట్ పని చేస్తారు. పాప పేరు ఏం పేరు? షబీనా. పాప ఏం చదువుతారు? డిగ్రీ సెకండ్ ఇయర్ సార్. సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్. అది ఏమన్నారు డాక్టర్లు? ఎప్పటి నుంచి లివర్ సమస్యతో ఉంది? ఎన్ని హాస్పిటల్ తిరిగారు మీరు? ఆండోపురం, తిరుపతి, బెంగళూరు అని తిరిగినాం సార్. తిరిగినాము, సుమారు 4-5 లక్షలు అయిపోయినాయి. ఇప్పుడు 15-20 లక్షలు ఇంకా కావాలంటారు వాళ్ళు. దానికి మా చేత కాదు, సాయం చేయాలని కోరుకుంటాను. ఇప్పుడు ఏం డాక్టర్లు ఏమన్నారు? లివర్ మార్చాలన్నారు. మరి మీ దగ్గర అంత అమౌంట్ ఉంది? లేదు సార్, మా దగ్గర చేసుకొని తినే సరిపోతుంది మాకు. ఎప్పటి నుంచి చూపిస్తున్నారు మీరు? ఇప్పుడు పాప నెల నుంచి చూపిస్తున్నాం. డాక్టర్లు ఎప్పుడు అమౌంట్ తీసుకోమన్నారు మీకు? వాళ్ళు అమౌంట్ ఎప్పుడు ఉంటే అప్పుడు రెడీ చేస్తామని చెప్పి. పాప హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది? చాలా సీరియస్గా ఉంది. కంపల్సరీ మార్చాలన్నారు. దాతలు కానీ గవర్నమెంట్ కానీ ఆదుకోవాలని చేసుకుంటాం. 4 సంవత్సరాల నుంచి హాస్పిటల్ చూపిస్తాను. 4 సంవత్సరాల నుంచి ఉన్నదండి సార్. మేము మాకు తెలియదు అది లోపల ఉండేది. ఇప్పుడు హాస్పిటల్ తిరగంగా వాళ్ళు చెప్పినారు, పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది 80% అన్నారు వాళ్ళు. కంపల్సరీ మార్చాలన్నారు వాళ్ళు. డాక్టర్లు ఎంత అవుతుందన్నారు? ఎప్పుడు తీసుకురమ్మన్నారు? 20 లక్షల దాకా అవుతుందని చెప్పినారు సార్. అమౌంట్ ఎప్పుడు ఉంటే అప్పుడు రెడీ చేస్తామన్నారు. లేకుంటే పాపకి ఏమైనా ప్రమాదమే సార్. మళ్ళీ ఎట్లా? మీరు ఏం పని చేస్తారు? పెయింటింగ్ పని చేస్తాం. మాకు అంత సోమత లేదు సార్. 20 లక్షలు కానీ మాకు సోమత లేదు. ఎవరైనా దయచేసి దాతలు కానీ గవర్నమెంట్ కానీ ఎలుకోవాలని సాయం చేయండి అని కోరుకుంటున్నాను. సత్తర్కుప్ర కాలేజ్ ఫైనల్ డిగ్రీ ఫైనల్. ప్రాబ్లం అదే లివర్ ప్రాబ్లమే. 4 ఏళ్ళ నుంచి ఉందంట సార్. అప్పుడప్పుడు బాగాలేకుండా పడిపోతా అంటే మామూలు డాక్టర్ దగ్గర పోయి చూపించుకుంటాను వస్తా అన్నాము. 2 నెలల నుంచి చాలా బాగాలేకుంటే అక్కడ చిన్న డాక్టర్ దగ్గర పోయి చూపించుకుంటున్నాను. కొంచెం బాగుంది. 2 నెలల నుంచి 1.5 నుంచి చాలా ఇబ్బందిగా, కడుపు లావ్ అయిపోయింది, వాంతులకైతే అందాయి, చాలా ఇబ్బంది, నిద్ర లేదు, ఏడుస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా మళ్ళీ డాక్టర్ సంజయ్ దగ్గర పోయింటే అక్కడ 2 లక్షల ఖర్చు అయ్యింది. ఇంకా మళ్ళీ అక్కడ కాదని పోతే మళ్ళీ విక్టోరియాకి పోయినాము. అక్కడ 1 లక్ష రూపాయలు అంతా పైన 4-5 లక్షల దాకా అయిపోయింది. అక్కడ ఇక్కడ అంతా తిరిగి ఇంక వాళ్ళు దాతలు చేసిన లెక్కలతోనే మనం చూపించుకున్నాము. ఇంకా చాలా లెక్క 20 లక్షల దాకా అవుతుంది అంటున్నారు. మా దగ్గర అయితే ఏం లేదు, చేసుకోవాలా తినాలా, కూలి పని. 1 రోజు పని ఉంటే 4 రోజులు ఉండదు పెంటర్ పని. అట్లా పరిస్థితులు ఉండాం మేము. ఆ పాప బాధ కానీ మేము చూడలేకపోతున్నాము. అట్లా పరిస్థితి ఉంది మాకి. మీరు దాతలు సాయం చేస్తే నా బిడ్డకి నేను కాపాడుకుంటాను. అమౌంట్ ఎంత అవుతుందని చెప్పినారు డాక్టర్? 20 లక్షల అవుతుంది అన్నారు ఖర్చు. ఇప్పటికే 4.5 పైన అయిపోయింది ప్రభుత్వం. కానీ నా బిడ్డని నేను కాపాడుకొని మీరందరూ సాయం చేస్తే నా బిడ్డని నేను కాపాడుకుంటాను.